బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ 11 గంటలకు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు. హైకోర్టు తీర్పు కాపీని అందజేయనున్నారు. గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో సరైన సమాచారం ఇవ్వలేదని కృష్ణమోహన్ రెడ్డిపై ధర్మాసనం అనర్హత వేటు వేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం భేషజాలకు పోకుండా గౌరవించాలని డీకే అరుణ అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు వెళ్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ 11 గంటలకు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు. హైకోర్టు తీర్పు కాపీని అందజేయనున్నారు. గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో సరైన సమాచారం ఇవ్వలేదని కృష్ణమోహన్ రెడ్డిపై ధర్మాసనం అనర్హత వేటు వేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం భేషజాలకు పోకుండా గౌరవించాలని డీకే అరుణ అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు వెళ్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ 11 గంటలకు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు. హైకోర్టు తీర్పును కాపీని అందజేయనున్నారు. గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో సరైన సమాచారం ఇవ్వలేదని కృష్ణమోహన్ రెడ్డిపై ధర్మాసనం అనర్హత వేటు వేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం భేషజాలకు పోకుండా గౌరవించాలని డీకే అరుణ అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు వెళ్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ 11 గంటలకు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు. హైకోర్టు తీర్పు కాపీని అందజేయనున్నారు. గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో సరైన సమాచారం ఇవ్వలేదని కృష్ణమోహన్ రెడ్డిపై ధర్మాసనం అనర్హత వేటు వేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం భేషజాలకు పోకుండా గౌరవించాలని డీకే అరుణ అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు వెళ్తున్నారు.